ఈరోజు మీకు ఒక చిన్న కప్ప కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో కప్ ఉంది. ఆ కప్ప కింద ఫైర్ ఉంది. అలాగే ఇంకొక బౌల్ వాటర్, అట్లాగే దాని కింద ఫైర్. ఆ రెండు కప్పలకి వాటి కింద ఫైర్ ఉన్న సంగతి తెలీదు. అవి ఎట్లానే ఉన్నాయి అనమాట. వాటర్లో కాసేపు ఉండేసరికి కొంచెం సేపటికి ఆ ఫైర్కి వాటర్ హీట్ ఎక్కాయి. ఫస్ట్ కప్ అనుకుంటుంది, ఏంటి వాటర్ హీట్ ఎక్కాయి, బాగా వామ్గా ఉంది, బాగుంది, ఎంజాయ్ చేద్దామే అనుకుంది. కానీ సెకండ్ కప్ప ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇందాకున్న వాటర్ చల్లగా ఉన్నాయి, ఇప్పుడు వాటర్ ఏంటి వామ్ అయ్యాయి అని. ఇంకొంచెం సేపటికి ఇంకా వామ్ అయ్యాయి. ఫస్ట్ కప్ప ఇంకా అట్లానే ఎంజాయ్ చేస్తూనే ఉంది కానీ ఆలోచించట్లేదు. సెకండ్ కప్ ఏంటి ఆలోచిస్తుంది. అమ్మో ఏంటో తేడాగా ఉంది వాటర్ ఏంటో అని వెంటనే ఆ బౌల్లో నుంచి దూకేసింది. ఫస్ట్ కప్ప అట్లానే ఉంటుంది. ఇంకాసేపటికి వాటర్ హీట్ ఎక్కి ఆ కప్ప చచ్చిపోతుంది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది, మనం కంఫర్ట్గా ఉంది అనేసి అట్లానే వదిలేస్తే, అట్లానే ఉండిపోతే ఏదో ఒక రోజు అదే మనల్ని ముంచేస్తుంది కదా. అదే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే బతికిపోతావు అండ్ నీ గ్రోత్ అనేది ఏంటో నీకు తెలుస్తుంది. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్.